హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ 30x40 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే ప్లాన్. మనం ఈ ప్లాన్ ని ఈరోజు డీకోడ్ చేద్దాం. నేను కొన్ని రిక్వైర్మెంట్స్ అనుకొని ఈ ప్లాన్ డ్రా చేశాను. సేమ్ రిక్వైర్మెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే రిక్వైర్మెంట్స్ మీకు కూడా ఉన్నాయి అనుకోండి, ఈ ప్లాన్ మీరు కన్సిడర్ చేయండి. ఓకేనా? అయితే నేను ఈ వీడియోలో ఏం మాట్లాడతాను అంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది చెప్తాను. ఫస్ట్ ఇక్కడ హాల్, 2 బెడ్రూమ్ అండ్ 1 కిచెన్ ఉంది కదా, వీటి మెజర్మెంట్స్ ఎలా వచ్చాయి, ఎంతెంత రూమ్ అండ్ విత్ అండ్ లెంత్ ఉంది, అలాగే ఇంకేమైనా ఉన్నా ఫర్దర్ గా మనం మాట్లాడుకుందాం. ప్లాన్ లో మెయిన్ థీమ్ వచ్చేసి ఇది. మెజర్మెంట్స్ తెలియవు, ఆ మెజర్మెంట్స్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అయితే స్టార్ట్ చేద్దాం. ఇది పార్కింగ్ స్టార్ట్ చేద్దాం. తర్వాత ఈ మధ్యలో కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి ప్లాన్ లో, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ గా నేను కొన్ని చేంజెస్ కూడా చెప్తాయి ప్లాన్ లో, మీరు అవి కూడా చేంజ్ చేసుకుంటే అంటే మీకు నచ్చితే చేంజ్ చేసుకోండి. ఓకేనా? అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నా. సరే, మనం పార్కింగ్ ని స్టార్ట్ చేద్దాం. ఇది పార్కింగ్ మెజర్మెంట్ చూద్దాం. ఇది మీకు క్లియర్ గా ఉందా లేదా జూమ్ చేయనా? జూమ్ చేస్తాను, కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఇది పార్కింగ్. స్టార్ట్ చేద్దాం. ఇది పార్కింగ్ మెజర్మెంట్స్ 12 feet by 6 feet 9 inch. నెక్స్ట్ స్టెప్స్ విత్ సేమే 6.9 inch ఉంటుంది. నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదా, బెడ్రూమ్స్ హాల్ అన్ని చూసాక లాస్ట్ ఇక్కడికి వద్దాం. ఓకేనా? ఎక్స్ట్రా స్పేస్ ని క్లియర్ గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే, సరే హాల్ చూద్దాం. హాల్ మెజర్మెంట్స్ హాల్ మెజర్మెంట్స్ 14 feet 3 inch by 11 feet 8 inch. అలాగే మీకు రైట్ సైడ్ చూసుకుంటే బెడ్రూమ్ మెజర్మెంట్స్ చూద్దాం. 11 feet 9 inch by 11 feet 8 inch. ఓకే, నెక్స్ట్ అలా ముందుకెళ్తే ఈ బెడ్రూమ్ కి కామన్ గా బాత్రూమ్ ఉంది. హాల్కి అలాగా మెజర్మెంట్స్ చూద్దాం. అటాచ్డ్ ఇవ్వలేదు, అటాచ్డ్ కావాలన్నా కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి సెట్ అవుతుంది. ఇక్కడ మనం చేసుకోవచ్చు. సరే, మెజర్మెంట్ చూద్దాం. 8 feet by 4 feet 5 inches. అలాగే ఈ బెడ్రూమ్ మెజర్మెంట్ చూద్దాం. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ 11 feet 9 inch by 12 feet 8 inch. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కి. మెజర్మెంట్ చూద్దాం. 3 feet 9 inch by 8 feet 2 inch. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ మళ్ళీ కిచెన్ మెజర్మెంట్ చూద్దాం. ఫుల్గా ఏమి ఇవ్వట్లే, ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఉన్నాయో మార్కింగ్. 10 feet by 10 feet అనుకోండి. నెక్స్ట్ డైనింగ్ ఉంది, డైనింగ్ రూమ్ మెజర్మెంట్ చూద్దాం. ఫుల్గా అయితే లేదు, మీకు అర్థం కావాలి కదా. 5 feet 11 inches. ఓకేనా? ఈ లెంత్ కూడా చూద్దాం. 7 feet 6 inches. ఓకేనా? ఇది పూజా రూమ్ మెజర్మెంట్ చూద్దాం. సేమే 3 feet 4 inch by 7 feet 6 inch. సరే, ఇది ప్లాన్ అయితే ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను, చూద్దాం మళ్ళీ. సరే, ఇప్పుడు మెజర్మెంట్స్ అన్ని చూసినట్టే. రూమ్ 30 by 40 చిన్న సైట్ లోనే 2 BHK. ఇది కూడా ఒక్కొక్క రూమ్ చూసారా, 12 feet 11 feet రూమ్స్ బెడ్రూమ్స్ చాలా పెద్ద వచ్చాయి. హాల్ కూడా 14 feet 11 inch. ఫైనల్ గా అయితే ఇది ప్లాన్. ప్రతి రూమ్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చాయి. ఏ రూమ్ అయినా చూసుకోండి, బెడ్రూమ్ హాల్ కిచెన్ మనకు అన్ని ఫుల్ఫిల్ చేస్తూ అన్ని నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ బెస్ట్ ప్లాన్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రూమ్ బాక్స్ వదిలేసాం కదా, ఇది దేనికంటే మీకు స్టెప్స్ కింద నుంచి వే ఉంటుంది. ఓకేనా? కామన్ బాత్రూమ్ ఇక్కడ మెన్షన్ చేస్తే అప్పుడు ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అవుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కి. ఓకే, లేదు మీకు కామన్ బాత్రూమ్ ఇలా ఇంట్లోనే ఉంటే బాగుంటది అనుకుంటే, అంటే ఇంటి బయటకు వచ్చి వెళ్ళాలి కదా ఇలా బాత్రూమ్ యూజ్ చేయాలంటే, అలా కాకుండా ఇంట్లోనే కామన్ బాత్రూమ్ ఉండాలి అనుకుంటే కొంతమందికి ఇంట్లో ఉండడం బెస్ట్ అనిపిస్తుంది, కొంతమందికి వద్దు అనిపిస్తుంది. సో దీనికి 2 ways ఉంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఇలాగే ఉంచి ఈ బాక్స్ ని ఇక్కడ డోర్ మీరు ఓపెన్ చేస్తే ఈ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అవుతుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కి కామన్ ఇక్కడ కామన్ లాగే ఉంటుంది. ఓకే, లేదు ఇంట్లో మాకు కామన్ వద్దు బయట స్పేస్ ఉంది కదా అంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్ చేసుకొని ఇలా ఇంటి బయట నుంచి కామన్ యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా.
ఓకే. సరే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను అందులో. లేదు మీకేమైనా కస్టమైజ్డ్ ప్లాన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తా. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసేటప్పుడు మీ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేస్తూ ఒక మంచి ప్లాన్ డ్రా చేసి అయితే ఇస్తాను. ఓకేనా? సరే అయితే ఈ ప్లాన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ ప్లాన్ ఫీడ్‌బ్యాక్ ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకే. మన ప్లాన్ హౌస్ మెజర్‌మెంట్స్ అన్నీ చూసాం. ఈ బాత్రూమ్ మెజర్‌మెంట్స్ ఇది చూడలేదు. అలాగే ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే ఉంది. మెజర్‌మెంట్స్ చూడలే. ఒకసారి చూసేద్దాం. 6 ఇంచెస్. అయితే మనకి వాస్తు పరంగా అయితే రైట్ సైడ్ తక్కువ ఉంచాలి కాబట్టి 6 ఇంచెస్ ఉంచాం. అలాగే బ్యాక్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1 ఫీట్ 6 ఇంచెస్. ఇప్పుడు ఇది కామన్ వాల్ మెజర్‌మెంట్ చూడలేదు. ఒకసారి చూద్దాం. 6 ఫీట్ బై 6 ఫీట్. 6 ఫీట్ 11 ఇంచెస్ అంటే 7 ఫీట్ వస్తుంది ఇది. ఇది 6 ఫీట్ వస్తుంది. ఓకేనా? ఇది ఓవరాల్ ప్లాన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. ఇది ఓవరాల్ ప్లాన్. ఓకేనా? సరే అయితే తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.